అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సంసారంలో శారద. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ప్రత్యేకంగా స్కూలుకి వెళ్ళి అభ్యసించే విద్య స్త్రీలకు పూర్తిగా అనవసరం. స్త్రీలు నేర్చుకోవలసిన కళలు వేరే ప్రత్యేకంగా ఉన్నాయి. అవి ఒకటి రెండు కాదు, అనేకం. పురుషుడు తన స్వార్థంతో స్త్రీకి చదువొద్దు అనటం లేదు. ఉదాహరణకి, వీణ ముందు పెట్టుకుని హాయిగా కమనీయంగా గానం చేసే స్త్రీకి, బండెడు పుస్తకాలు మోయలేక మోస్తూ మైలు దూరం నడిచెళ్ళి ఏవో రెండు ముక్కలు అసంపూర్తిగా నేర్చుకుని ఉసూరుమంటూ ఇంటికొచ్చే స్త్రీకి చాలా తేడా ఉంది. మొదటి స్త్రీ కావాలంటే తను నేర్చిన విద్యలో లోతులు తెలుసుకొని అవి ఇతరులకు కూడా తెలిపి అందర్నీ ఆనందపరచగలదు. రెండో యువతికి ఆ అవకాశం తక్కువ. చదువు కూడా ఒక విధమైన మూటు పనే. జీవితాన్ని గంగిరెద్దు భారం మోసినట్టు మోయటానికి పురుషుడే సరిపోతాడు. ఆ భారాన్ని కొంచెం సులభం చేసుకోవటానికి గాను ఈ చదువు ఆధారం చేసుకుంటాడు. పైపెచ్చు ఏంటంటే, సహజంగా స్త్రీ అసలు శక్తి స్వరూపిణి. పుట్టుకలోనే ఆమెలో కొన్ని శక్తులు ఉద్భవించి ఉంటాయి. దానికి తోడు ఈ అవకతవక. ఆ పైన చదవలేక శారద పత్రికను విసిరికొట్టింది విసుగుతో. ఒక చెంపన స్త్రీలు సమస్త రంగాల్లో అభివృద్ధిలోకొస్తున్న ఈ పాత పురాణం వినిపిస్తూనే ఉంది. అవును మరి, యుగయుగాల నుంచి నరాల్లో జీర్ణించుకుపోయిన బూజు పట్టిన భావం ఒక్కసారి పోతుందా? ఇంతకీ వ్యాసం రాసిన రచయిత యువకుడా, వృద్ధుడా అన్న అనుమానంతో శారద వంగి పత్రిక తీసి పేరు చూసింది. రచయిత అసలు పేరు లేదు. ఏవో పొడక్షరాలు ఆడపిల్ల పేరును సూచించేటట్లుగా ఉన్నాయి. ఇప్పటి మొగాళ్ళకి ఇదో ఫ్యాషన్ అయిపోయింది. పేరు ఆడపిల్లదైనా వ్యాసం రాసినది మగవాడే అన్న సంగతి స్పష్టంగానే తెలుస్తుంది. శారద దృష్టి ఒక వాక్యం మీద పడింది. పత్రికను మళ్ళీ టేబుల్ మీద పడేసింది. వ్యాస రచయితకి ఏమీ బొత్తిగా పని పాట లేదల్లే ఉంది. తీరుబడిగా కూర్చుని పాపం స్త్రీల మీద మొదలుపెట్టాడు. బహుశా అతనికి బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు కాబోలు. ఏదో ఒక మారుమూల, ఒక గుహలాంటి చీకటి గదిలో కూర్చుని సిగరెట్ మీద సిగరెట్ కాల్చుకుంటూ ఏం తోచక మొదలుపెట్టుంటాడు. తన గది తప్ప అతనికి మరో ప్రపంచం తెలీదు కాబోలు. ఒకవేళ తెలిసినా ఊహాలోకాల్లో విహరించే వ్యక్తి సహజంగా ఎలా అర్థం చేసుకోగలుగుతాడు? బయట ప్రపంచంలో మామూలుగా తిరుగుతూ నేటి సమాజంలో స్త్రీ స్థానాన్ని గుర్తించగలిగిన వాడైతే ఈ విధంగా రాయటానికి సాహసించుండేవాడు కాదు. ఏమీ తోచని శారద వ్యాసం రాసిన రచయితని తన ఊహలో చిత్రించుకుని చూడటం మొదలెట్టింది. చదువుకున్న స్త్రీ కంటే వీణ వాయిస్తున్న స్త్రీ అందంగా కనిపించింది కాబోలు మహానుభావుడికి. కవిగా బాహ్య సౌందర్యం చూడగలిగాడు కానీ ఆత్మ సౌందర్యం అక్కర్లేకపోయింది కాబోలు. బద్ధకంగా ఆవలించి ఒళ్ళు గట్టిగా విరుచుకొని సోఫాలో వెనక్కి జారిగిలపడింది శారద. ఏమీ తోచటం లేదు. తను BA పాస్ అయింది. MA చదువుతానంటే అత్తయ్య వద్దంది. అత్తయ్య పిచ్చిగాని తనకు బోల్డంత కట్నం ఇచ్చి వైభవంగా పెళ్లి చేసి వృధాగా ఖర్చు పెట్టే కంటే తనకి చదువు చెప్పిస్తే పోదు. ఇదే అత్తయ్య దగ్గరంటే, చాలే నోర్ముయ్, ఈ ఆస్తంతా తగిలేసి నువ్వు చదివి వెలగబెట్టేది మటుకు ఏంటి? నెలకి 300 లేదంటే 400 రూపాయలు ఉద్యోగమే కదా, అంత కర్మ నీకేం పట్టింది? నీ ఉద్యోగం తన ఉద్యోగం కలిపి తనే చెయ్యగల మొగుడిని తీసుకొస్తా నీకు. ఏదో సరదాకి 4 ఏళ్ళు చదివావు, బాగుంది, అంతేకాని అంటుంది అత్తయ్య. అత్తయ్య దృష్టిలో చదువు సరదా పని. ఇది విడమర్చి మరో విధంగా చెప్పినా ఆవిడికి అర్థం కాదు. అందుకనే తను మెదలకుండా ఊరుకుంది. తను MAలో చేరుంటే ఇలా బద్ధకంగా ఆవలిస్తూ గడిపేదా? అప్పుడెంత బిజీగా ఉండేది. శారదకు మళ్ళీ ఆవలింతొచ్చింది. ఈసారి ఆవలింతకు కళ్ళల్లో నీళ్లు కమ్మాయి. లేచి బద్ధకంగా చీరంచుతో కళ్ళు తుడుచుకొనొచ్చి కిటికీ దగ్గర నిలబడి వీధిలో వచ్చిపోయే జనాన్ని చూడసాగింది. 4 దాటినట్లుంది. సూర్యుడు ఆవలిస్తూ పశ్చిమానికి దిగటం ప్రారంభిస్తున్నాడు. స్కూలు నుంచి పిల్లలు నెమ్మదిగా ఇంటికొస్తున్నారు. వాళ్ళ అలసటంతా వాళ్ళ మొహాల్లోనే కనిపిస్తుంది. వాళ్ళకి ఈరోజు ఏ విధంగా గడపాలా అన్న చింతే ఉండదు. తనలాగే ప్రకృతి కూడా బద్ధకంగా ఏమీ తోచక విసుక్కున్నట్లుగా కనిపించింది శారదకి. తిరిగొచ్చి సోఫాలో కూలబడింది. ఉన్న పలంగా ఈ పట్టున ఈ మేడ కూలిపోతే ఏమవుతుంది? తను కూర్చున్న సోఫా, కుర్చీలు, బల్లలు, ఎదురుగుండా ఉన్న నిలువుటద్దం, పక్కనున్న పుస్తకాల బీరువా ఒక్కసారి అన్నీ కలిసి అడుక్కుపోతాయి.
తనప్పుడు ప్రాణభీతితో కేకలు పెట్టినా ఎవరికీ వినిపించదు కాబోలు. ఆ దృశ్యం ఊహించుకునేసరికి శారద ఒళ్ళు జల్లుమంది. నరాలు తెలియని బాధతో విలవిలలాడాయి. కాని మరుక్షణంలో శారద తన పిచ్చితనానికి తనే నవ్వుకుంది. ఇదంతా తనకి తోచకపోవటం వల్లొచ్చే వికృత ఆలోచన అనుకుంది. ఇంతలో సీత పైకొచ్చి, అమ్మాయిగారు, భూబమ్మగారొచ్చారు అంది. భూబమ్మగారంటే శారద అత్యంత ప్రియమైన ప్రాణ స్నేహితురాలు మొహరున్నీసా. ఆ ముస్లిం పేరు నూరు తిరక్క. సీత క్లుప్తంగా తన భాషలో భూబమ్మ అంటుంది. శారద బద్ధకమంతా క్షణంలో వదిలిపోయింది. లేచి కిందికి రాబోతుండగా ఇంతలో మొహరునిసాయే పైకొచ్చింది. ఎదురొచ్చిన శారద స్నేహితురాలి చేతుల్లో తన చేతులు కలిపి తన్మయత్వంగా మొహంలోకి చూస్తూ, అబ్బా, ఇవ్వాలెంత బాగున్నావు. మా హిందూ యువకులెవరైనా చూస్తే నువ్వు కూడా మా వాళ్ళమ్మాయివే అనుకొని అమాంతం ప్రేమించేస్తారు కూడా. నిజంగా మొహర్, ఇవ్వాల మరీను అచ్చు మా హిందువులమ్మాయిలానే ఉన్నావు అంది. మొహరునిసా ఎప్పుడు శారదా వాళ్ళింటికొచ్చినా హిందువుల పద్ధతిలోనే డ్రెస్ చేసుకుని వస్తుంది. అందుకే శారదా వాళ్ళింట్లో వారికి తెలియకుండానే మొహర్కు చనువిచ్చారు. శారద మేనత్త పంకజమ్మ అప్పుడప్పుడు మొహర్ని చూసి ఇలా అంటూ ఉంటుంది. చూడొదినా, మొహర్ అసలు న్యాయంగా మన వాళ్ళల్లో పుట్టవలసిన పిల్ల సుమా. దేవుడేదో పరధ్యాసగా ముస్లిం పిల్లగా పుట్టించాడు గాని అంటుంది. ఆవిడ దేవుడి పరిధ్యాసకి చాలాసార్లు విచారించటం కూడా కద్దు. అబ్బా, సాటిలేనిప్పటి నీ సౌందర్యానికి బొట్టు లేకపోవటం కొంచెం కొరతగా ఉంది. బొట్టు పెట్టుకోరాదు. ఏమవుతుందేంటింతలో? మీ అల్లా వచ్చి నీ గొంతు పిసుకుతాడని భయమా? స్నేహితురాలిని సోఫాలో పక్కన కూర్చోపెట్టుకుంటూ అంది శారద. అది మా సాంప్రదాయానికి విరుద్ధమని నీకెన్నిసార్లు చెప్పాలి? ఆహా, మరి ఈ వేషం? శారద ఎదురు ప్రశ్న వేసింది. డ్రెస్ చేసుకోవటం అనేది నేను ఒక కళగా భావిస్తాను. బొట్టు పెట్టుకోవటం అనేది కూడా ఒక కళే అన్న అభిప్రాయం నాలో నాటుకున్నప్పుడు తప్పకుండా అలాగే పెట్టుకుంటాను. సరేనా అని జవాబిచ్చింది మొహర్. శారదకి మరో ప్రశ్న వేయటానికి అవకాశం దొరకలేదు. మాట్లాడకుండా చూస్తున్న శారదతో, ఏం అలా ఉన్నావేం? నిద్రపోయి లేచావా ఏంటి అంది ప్రసంగం మారుస్తూ. అవును, అదే, లేచి చాలాసేపయింది. ఏం తోచటం లేదు అంది శారద తనకున్న బద్ధకమంతా కంఠస్వరంలో చూపిస్తూ. ఎందుకు ఉదయం మా ఇంటికి కబురు పంపించావు? ఊరికినే. నువ్వు మా ఇంటికొచ్చి 15 రోజులైంది. అవునా, మరి నువ్వు మా ఇంటికొచ్చి? ఎదురు ప్రశ్న వేసింది మొహర్. నన్ను చూడకపోతే నువ్వు ఉండగలవు, నిన్ను చూడకపోతే నేనుండలేను కదా అంది నవ్వుతూ శారద. సర్లే, నేర్చావు బాగా మాటలు. ఇంతకీ ఎందుకు కబురు పంపావో చెప్పనే లేదు. మొహర్ సూటిగా శారద కళ్ళల్లోకి చూసింది. ప్రశ్న తాలూకు ఛాయలు ఎక్కడైనా లీలగానన్నా కనిపిస్తాయేమోనని. శారద కూడా మొహర్ కళ్ళల్లోకి చూసింది. ఇద్దరూ ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకరు సూటిగా చూసుకొని ఇద్దరూ ఒక్కసారి పక్కుమని నవ్వుకున్నారు. ఏదో హుషారైన విషయమే అనుకుంది మొహర్. నీతో కొంచెం పనుంది, అందుకని అది చెప్దామని పిలిచాను. అవునా, ఏంటా పని? నవ్వుతున్న శారద కళ్ళల్లోకి సందేహంగా చూస్తూ అంది మొహర్. ఊహించి మరి. శారద కళ్ళు చిలిపిగా నవ్వాయి. బేగం గారికి రాజాసాబ్ కాదు కదా? మొహర్ అప్రయత్నంగా అంది. శారద నవ్వి మొహర్ బొగ్గ మీద చిన్న దెబ్బ కొట్టి లేచెల్లి అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ, అవును మొహర్, అందులో నీ పరీక్షకు నిలవగలిగి అందులో మంచి మార్కులు తెచ్చుకుంటేనే. ఆ తర్వాత మాటలు అనకుండా శారద చక్రాల్లాంటి తన కళ్ళని వయ్యారంగా తిప్పింది. ఆహా, వివరాలేంటో? మొహర్ ప్రశ్న వేసింది. వివరాలకి కేర్ ఆఫ్ పంకజమ్మగారు. సర్లే గాని, పరీక్ష అంటున్నావు. నాకు పరీక్ష గిరీక్ష ఏమీ తెలీదు బాబు. తర్వాత ఏదన్నా అయితే నన్ను వేపుకు తింటావు అంది మొహర్ బుద్ధిమంతురాల్లాగా వచ్చే నవ్వుని పెదవులు బిగించి ఆపుకుంటూ. శారదా, మీ నాన్నగారు పిలుస్తున్నారే కింద నుంచి తల్లి కేక వినిపించింది. ఇద్దరూ కలిసి కిందికి దిగొచ్చారు. పడక్కుర్చీలో శారద తండ్రి పడుకొని చుట్ట కాల్చుకుంటున్నారు. ఆయనకు కుడి చేతి పక్కనున్న సోఫాలో శారద మొహర్ కూర్చున్నారు. ఏమ్మా మొహర్, నీకింకా కబురు పంపిద్దాం అనుకుంటున్నాను. గురువారం నాడు శారదని చూడటానికొస్తారు. ఆ రోజు నువ్విక్కడే ఉండాలి. కావాలంటే మీ పెద్దనాన్నకు కబురు పంపుతాను అన్నారు. మొహర్ తండ్రి చిన్నప్పుడే చనిపోవటం మూలాన
పెత్తండ్రి దగ్గర పెరుగుతోంది. మొహరుని సాకు శారద తండ్రి దగ్గర బాగా చనువుంది. వినయభూషణ అయిన మొహరిని చూస్తే ఆయనకి వాళ్ళ మళ్ళిన ఆపేక్ష. ఏ ఊరి నుంచండి? ఏం చదివాడు? వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తితో అడిగింది మొహర్. ఇంతలో పంకజమ్మ గారు ఎందుకో ఆ హాల్లోకొచ్చింది. ఆవిడ లేనిదే ఆ ఇంట్లో ఏ సంభాషణ, ఏ పని జరగదు. ఇది మొహర్కి కూడా తెలుసు. రెండెత్తయ్యా అని పిలిచింది. పంకజమ్మ గారు లోపల వైపు చూసి, ఇదిగో వదినా, మన మొహర్ కూడా వచ్చింది, కాఫీ పంపమ్మా అని తనొచ్చి శారద పక్కన కూర్చుంది. అమ్మాయి పిల్లవాడి గురించి అడుగుతోంది అన్నారు శారద తండ్రి. అంతా చెల్లెలికి తప్ప తనకేమీ తెలియనట్లు. కారణం పెళ్ళికొడుకు పంకజమ్మ గారికి అత్తవారి వైపు దూరపు బంధువు. కుర్రాడిని గురించి ఏముంది? ఎంఏ కాబోలు పాస్ అయ్యాడు. తల్లి తండ్రి ఎవరూ లేరు. చిన్నప్పటి నుంచి మేనత్తే పెంచుతోంది. ఆ మేనత్తకు కూడా ఎవరూ లేరు కాబట్టి ఆవిడ తదనంతరం ఆ ఆస్తంతా ఈ కుర్రాడికే వస్తుంది. తెలివితేట మాటలు ఎలా ఉంచినా కుర్రాడు మంచి రూపసి. వాళ్ళు మామగారికి దగ్గర చుట్టాలు. ఈ పెళ్లితో మళ్ళా ఏదో కాస్త సంబంధమన్నా కలుస్తుందేమోనని ఆశిస్తున్నా. అదీ కాకుండా పిల్లాడు ఏవో కథలు కూడా రాస్తాడని విన్నాను అంది పంకజమ్మ వంచుకొనున్న మేనకోడలు మొహం చూస్తూ. అయితే జోడీ సమానంగా ఉంటుందిలేండి అంది మొహర్ నవ్వుతూ. శారద కూడా అప్పుడప్పుడు ఏవో రాస్తూనే ఉంటుంది. ఇంతకీ పిల్లాడు ఏ క్లాస్ అంటారు, అంతేనా అంది మొహర్. కాకపోతే అసలు నేను కన్నెత్తట చూస్తానా? పంకజమ్మ టీవీగా అంది. ఇంతలో శారద తల్లి కాఫీలు పంపించింది. ఆ రాత్రి చాలా పొద్దుపోయే వరకు మొహరిన్నిసా ఇక్కడే ఉండిపోయింది. స్నేహితురాళ్ళిద్దరూ పెళ్లి కొడుకుని ఏ విధంగా పరీక్ష చేయాల్సింది నిర్ణయించుకొని రిహార్సల్స్ చేసుకున్నారు. అనుకున్న రోజుకి పెళ్లివారు రానే వచ్చారు. పెళ్లివారంటే ఎవరో కాదు, స్వయంగా పెళ్లి కుమారుడు, సాక్షాత్తు అతని మేనత్త. ఎరిగి ఉన్న సంబంధమే కావటం వల్ల మధ్యవర్తులు ప్రసంగమే లేదు. ముందు వధూవరుల మాటలు ఏ విధంగా ఉన్నా పిల్లాడి మేనత్త, పిల్ల మేనత్త ఎందులోనూ తీసిపోనట్టు సమ ఉజ్జీలుగా ఉన్నారు. శారద తల్లి ఎందులోనూ ఏమీ కల్పించుకోవటం ఆవిడికి అలవాటు లేదు. ఆడపడుచు చెప్పిన పని మౌనంగా నిర్వర్తించటం ఆవిడ కొత్తగా కాపురానికి వచ్చినప్పుడే అభ్యాసం చేసుకుంది. ఆవిడ ప్రస్తుత ఉద్దేశం ఏదో విధంగా శారదను సలక్షణంగా అత్తవారింటికి పంపటమే. మా వాడికి ఎంఏలో క్లాస్ వచ్చింది, అదేదో ఫస్ట్ కూడా వచ్చాడట, మెడల్ కూడా ఇచ్చారు అంది పిల్లాడి మేనత్త. మా అమ్మాయి బిఏలో క్లాస్ తెచ్చుకుంది, ఎంఏ చదవాలని ఉబలాట పడింది కానీ మేమే వద్దని మాన్పించేశాం. అంతేకాకుండా మా శారద కథలు వ్యాసాలు కూడా రాస్తుంది అంది పంకజమ్మ గారు పెళ్లి కుమారుని కంటే తన కోడలు మరో ఆకు ఎక్కువే చదివిందని నిరూపిస్తూ. పెళ్లి కూతురు కథలు రాస్తుందనేసరికి పెళ్లి కొడుకు తలెత్తి చూడబోయాడు. కానీ పక్కనున్న మొహర్ తన్ని తీవ్రంగా పరీక్ష చేస్తుండటం మూలాన ఎత్తిన కళ్ళు సగంలోనే దించేసుకున్నాడు. ఇదంతా ఆడవాళ్ల వ్యవహారం కావటం వల్ల శారద తండ్రి పెళ్లి కొడుకుతోనే ఏవో 2-3 మాటలు మాట్లాడి ఊరుకున్నాడు. మాకు పిల్ల నచ్చిందండి, ఇంకా పై వ్యవహారాలు మాట్లాడుకుంటే నయం, పొద్దుపోతుంది, మళ్ళా మేము ట్రైన్కి అందుకోవాలి అంది పిల్లాడి మేనత్త. అలాగే, పిల్లవాడి విషయంలో మాకు ఏ అభ్యంతరం లేదు అంటూ ఆవిడన్నగారి వంక చూసింది. ఆ మానవమూర్తి గంగిగోవులాగా అంగీకారంగా తలాడించి తన అభిప్రాయం తెలిపాడు. శారద నెత్తిన పిడుగు పడ్డట్టయింది. మొహర్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఇద్దరు వేసుకున్న ప్లాన్ అంతా పంకజమ్మ సర్వనాశనం చేసింది. శారద మొహర్ ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు నిస్సహాయంగా చూసుకోవటం పెళ్లి కొడుకు దృష్టిని దాటిపోలేదు. మొహర్ తన మేనల్లుడిని పరీక్షగా చూడటం గమనించి అతని మేనత్త పంకజమ్మతో, ఈ పిల్లెవరు, మొహాన బొట్టులేదే అంది. ఇవాళ మొహర్ అలంకరణ మరీ ఇదిగా ఉంది. శారదది మైసూర్ క్రేప్ సిల్క్ చీర లేత నీలం, నల్లని బార్డర్ కలది కట్టుకొని తెలుపు సిల్క్ జాకెట్ వేసుకుంది. శారద బలవంతం మీద మొహర్ ఆ విధంగా తయారు కావాల్సొచ్చింది. మొహర్ నల్ల అడగటంతోనే పంకజమ్మ గారికి ఏం చెప్పాలో తెలియలేదు. ఈ పిల్ల ముస్లిం పిల్లని చెప్పటానికి సంకోచించింది. నిజంగా ఆవేళ మొహర్ ప్రవర్తన వాళ్ళింట్లో పిల్లకు మల్లెనే ఉంది. మా మేనత్త కూతురండి, శారద తను కలగ చేసుకుని చెప్పింది. మీ అమ్మాయా? సర్దుకొని మొహర్ని చూస్తూ అందావిడ.
పంకజమ్మ గారు ఉరిమినట్లుగా ఒక్కసారి శారద కళ్ళల్లోకి చూసి మళ్ళీ వెంటనే సర్దుకొని, అబ్బే, మా చెల్లెలు కూతురండి. తల్లిపోతే 4 రోజులుంచుకొని పంపిద్దామని తీసుకొచ్చాం. మరే బొట్టులేదే మొహానా? అత్తయ్య ఇంకా ఏ అవకతవక జవాబు చెప్తుందోనన్న భయంతో శారద తనే ముందుగా, ఇష్టం లేదు, చిన్నప్పటినుంచి తల్లిదండ్రులు అలా అలవాటు చేశారు అంది. మొహరినిసా మనసు చివుక్కుమంది. తన తల్లి సలక్షణంగా ఇంటి వద్దుంటే తనకిదేం కర్మ? అందుకనే ఎవరి హద్దులు వాళ్ళు దాటకూడదంటారు. పోనీ తన చెల్లెలు కూతురని చెప్పి ఊరుకోకూడదు. ఇంకెప్పుడు ఇలా చెయ్యను, బుద్ధొచ్చింది అనుకుని మనసులో గట్టిగా లెంపలు వేసుకుంది. ఆ తరువాత పావుగంటలో ఇచ్చిపుచ్చుకోటాలన్నీ కుదిరిపోయాయి. ఎంఏ పాసైనా నేటి సమాజంలో తిరుగుతున్న మేనత్త 10,000 కట్నం అడుగుతుంటే కనీసం మాట కూడా మాట్లాడలేదు మహానుభావుడు అనుకుంది శారద. మగవాడేమో అన్న అనుమానం కూడా వేసింది. మొహర్కి ఇవేమీ పట్టలేదు. ఎప్పుడు ఈ తతంగమంతా అవుతుందా, పీడ వదిలించుకొని బయటికి పోదామా అని బిగపట్టుకొని కూర్చుంది. పెళ్ళికొడుకు మేనత్త ఊరుకోకుండా మొహర్మోహాన బొట్టు కూడా పెట్టించింది. అత్యంత ప్రియమైన ప్రాణస్నేహితురాలు శారద కళ్ళల్లో దీనత్వం చూసి మొహర్ బలవంతాన కోపం ఆపుకుంది. అద్దంలో చూసుకున్నప్పుడు కోపంతోనూ అసహ్యంతోనూ ఎంత జేవురించిందో చూసుకున్న మొహర్ బొట్టు పెట్టడం మూలాన మొహం ఎంత అందంగా తయారైందో చూసుకోలేకపోయింది అనుకుంది శారద. పంకజమ్మ 10,000 తనకు 10 కాసులన్నట్లుగా మాట్లాడింది. అత్తయ్యలో వచ్చిన ఈ ఆవేశం శారదకే కాదు, ఆమె తండ్రికి కూడా అర్థం కాలేదు. ఇద్దరు మేనత్తలు వచ్చిన పని మర్చిపోయి ఇద్దరి గొప్పలు చెప్పుకోవటం ప్రారంభించారు. శారదకి విసుగెత్తింది. మొహర్, పైకి పోదాన్రా అంది లేచి నిలబడి. మొహర్ అనగానే పెళ్ళికొడుకు ఉలిక్కిపడి తలెత్తి శారద వైపు చూశాడు. అతను చూడటంతోనే శారద నాలుక కరుచుకొని తన మేనత్త వైపు చూసింది. తమ ఆస్తిపాస్తుల గురించి చెప్పుకుంటున్న వారిద్దరూ ఈ లోకంలో లేరు. శారద భారం తీసినట్లు ఊపిరి గట్టిగా విడిచి మళ్ళీ, పైకి పోదాన్రా అంది. ఏం శారదా, పైకి వెళ్తున్నారా? వెళ్ళండి అంది పంకజమ్మ శారద మీద తనకెంత అధికారం ఉందో చూపిస్తూ. అర్థం లేని హూందాతనం అత్తయ్య అనవసరంగా చూపించడం శారదకు మరింత మంటెత్తించింది. మెదలకుండా సహించి మొహర్తో పైకెళ్ళిపోయింది. ఆ రాత్రి ఇంటికి వెళ్ళిపోతున్న మొహర్ని మేనత్త తరపున తన తరపున శారద తనే క్షమాపణ వేడింది. మొహర్ జవాబేమీ ఇవ్వకుండానే వెళ్ళిపోయింది. ఆ రోజు తన అత్తయ్య మీద శారదకు అంతులేని ఆగ్రహం వచ్చింది. అయితే మటుకు ఏం లాభం? పేదవాని కోపం పెదవికి చేటు. ఏనాడు అత్తయ్య ఆస్తి ఆవిడ తదనంతరం తనకొస్తుందని ఈనాడు తనకి బంధన. శారదకు అప్రయత్నంగా దీనికంతటికీ కారణమైన తన తల్లిదండ్రుల మీద ఆగ్రహం వచ్చింది. అయినా చేసేదేమీ లేక ఉస్సూరమని కూర్చుంది. అనుకున్న లగ్నానికి శారదకు చంద్రశేఖరానికి పెళ్ళైపోయింది. చిన్న చిన్న కలతలొచ్చినా అవేమీ లెక్కలేనట్టు సలక్షణంగానే అయింది. పెళ్లిలో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కంటే వారిద్దరి మేనత్తల్ని గురించి వారి ప్రతిభల్ని గురించి అందరూ కథలు కథలుగా చెప్పుకోవటం ప్రారంభించారు. ఇద్దరి గొప్పల ఫలితంగా ముఖ్యంగా శారదకు చంద్రశేఖరానికి తమ మేనత్తల తదనంతరం ఏనాడో రావాల్సిన ఆస్తులు పెళ్లిపీటల మీదనే వచ్చాయి. వీళ్ళిద్దరి తంతూ చూస్తుంటే శారదకు శివమెత్తుతోంది. కాని చంద్రశేఖరంలో మటుకు ఏ చలనమూ లేదు. అందరితో పాటు అతను కూడా తమాషా చూస్తున్నట్టు ఊరుకున్నాడు. విడిదిలో బంతులాట అంది శేఖరం మేనత్త. ఇదేం కర్మరా బాబు, తనెంత ఆదర్శప్రాయంగా నాగరికతగా చేసుకోవాలని ఉబలాటపడిందో అంత పురాతన పద్ధతుల్లోకి దింపుతున్నారు అనుకుంది శారద. విడిదిలో వల్ల కాదు, ఇక్కడే పంకజమ్మ పట్టుపట్టింది. కాదు, అలా జరగటానికి వీల్లేదు. శేఖరం మేనత్త మొండికెత్తింది. చిన్న చిన్న మాటలతో ప్రారంభమై చివరికి తీర్చలేని పెద్ద కలహంలోకి దిగింది. ఇద్దరు చెరోవైపు నిల్చుని గర్జించుకున్నారు. వారి దగ్గరికెళ్ళి నచ్చచెప్పే దమ్ములు వచ్చిన చుట్టాల్లో ఎవరికీ లేవు. మా ఇష్టం వచ్చినట్టుగా చెయ్యకపోతే పిల్లని వదిలేసిపోతాం, అంతటితో రోగం వదులుతుంది. శేఖరం మేనత్త ఆఖరి అస్త్రం తీసి ప్రయోగించింది. ఈ అస్త్రంతో పంకజమ్మ కాళ్ళ బేరానికొస్తుందని ఆవిడ అభిప్రాయపడింది. కానీ త్వరలోనే ఆ అభిప్రాయం వదిలేసుకోవలసొచ్చింది. శేఖరం మేనత్త మాట్లాడిన మాటలు వింటూనే
పంకజమ్మ భగ్గుమంది. పోతే పొండి, ఎవరి దగ్గర మీ బెదిరింపులు? ఓహో, తాటాకుల చప్పుళ్ళకి కుందేళ్లు బెదరటమా ఇది? ఈ అయిన ఖర్చంతా కూటికి గతిలేక అలో లక్ష్మణ అని ఏడ్చే వాళ్ళకి దానం చేసే అనుకుంటాను. వదిలేసి పోతుంది. మాటైతే అందిగాని దమ్ములుంటే చెయ్యమని చూద్దాం. ఆ ఈ పంకజమ్మ తడాక తెలీదు కాబోలు. పెళ్లి పందిట్లో నిలబడి పంకజమ్మ ఆడపులిలా గర్జించింది. ఎవరూ ఏటూ చెప్పలేకపోయారు. ఎక్కడ వాళ్ళక్కడ నిలబడి గుంపులు గుంపులుగా చేరి గుసగుసలాడుకుంటున్నారు. కొంతమంది ఇరుపక్కల బలం సమానంగా ఉంది కాబట్టి ఫలితం ఏమవుతుందా అని జోష్యం చూస్తున్నారు. చివరికి శారద తల్లి ఆడపడుచు దగ్గరికెళ్ళి, ఇంత చిన్న విషయం కోసం తగాదా వద్దొదినా. పోనీ మనం ఆడపిల్లవాళ్ళం, కొంచెం అణిగుంటే మటుకు ఏం? నువ్వు రవ్వంత పట్టు సడలించుకోకపోతే ఎలా? అంది కళ్ళనీళ్ల పర్యంతమవుతూ. చిన్న విషయమా? ఇది నీకు చిన్న విషయంగా కనిపిస్తుందా? ఆడపిల్లవాళ్ళమైతేనేం, ఎందుకు లొంగాలి? ఏం తీపరమా? అడిగినంత కట్నం నోరు మూసుకొని ఇచ్చాం కదా. లాంఛనాలన్నీ ముచ్చట్లు తీర్చామా? ఆ వరసన చూస్తే వాళ్లే మనకు లొంగాలి. ఈనాడు మనం లొంగితే లొంగినట్లే. రేపొద్దున్న దాన్ని వేపుకు తినరు. ఏం ఆ మాత్రం బుద్ధుండక్కర్లే? చూస్తాను ఎవరేం చేస్తారో. నువ్వు మాట్లాడుకు. అంతెత్తు నెగిరిపడిన పంకజమ్మను చూసి శారద తల్లి హడలిపోయింది. ఇక లాభం లేదని భర్త దగ్గరికెళ్ళి, పిల్లని పంపే మార్గం చూడండి అని మొరపెట్టుకుంది. ఆ మార్గం నాకంటే చెల్లాయికే బాగా తెలుసు అన్నాడాయన. తన ఆస్తంతా రాసిచ్చి పెద్ద పెట్టున ఖర్చు చేసి ఘనంగా పెళ్లి చేసిన పంకజమ్మకు శారద మీద ఆ మాత్రం హక్కు ఉంటుందని ఆయన అభిప్రాయం. పరిస్థితి విషమిస్తుంది. శారద కసలే మంటగా ఉంది. ఎంతో మధురంగా నడవలసిన ఘట్టాలు ఇలా అయిపోయాయి. ఒంటరితనం కోసం పైకెళ్ళింది. అక్కడ తన గదిలో దృశ్యాన్ని చూసేసరికి శారదలో అంతవరకు బలవంతాన బిగపట్టుకున్న కోపం, రోషం ఒక్కసారి యువతలికి దూకాయి. తను నవవధువు అన్న సంగతి కూడా మర్చిపోయి అక్కడ గదిలో తాపీగా పడక్కుర్చీలో పడుకుని చదువుకుంటున్న చంద్రాన్ని చూసి మండిపడుతూ, కింద జరుగుతున్న బొమ్మలాట ఎవరి గురించి అనుకుంటున్నారు? మనిద్దరిని బొమ్మలుగా చేసి వాళ్ళలా పోట్లాడుకుంటుంటే ఇక్కడ మీరు హాయిగా పుస్తకం చదువుకుంటున్నారా? మీరు మగవారు కాదు, మీలో పౌరుషం లేదు. శారద కోపంలో ఉచితానుచితాలు మర్చిపోయి మాట్లాడేసింది. ఈ ఉరుముల్లేని హఠాత్ పిడుగులకి మొదట చంద్రన్ తెల్లబోయాడు. క్షణంసేపు మూర్తీభవించిన ఆగ్రహమూర్తిలా తనెదుట నిలబడిన శారద కళ్ళల్లోకి చూసి లేచి కిందకి దిగి వచ్చేశాడు. ఫలితంగా అసలు బంతులాటనే కార్యక్రమం ఎత్తివేయబడింది. ఈ విధంగా చిన్న చిన్న కలతలతో శారద పెళ్లి అయింది అనిపించారు. సలక్షణంగానే శారద కాపురానికొచ్చింది. ఒంటరి కాపురం పెట్టడానికి సిద్ధపడుతున్న చంద్రానితో, మనం ఒక్కళ్ళము ఉండగలమా? నేను సంసారం సరిగ్గా నిర్వహించుకోగలనో లేదో. మా అత్తయ్య అయినా మీ అత్తయ్య అయినా కొన్నాళ్లపాటు మన దగ్గరుంటే బాగుండదు? భయపడుతున్నట్టుగా ప్రశ్నించింది శారద. జీవితాంతం అత్తయ్యలు మనల్ని కనిపెట్టుకుని ఉండరుగా అన్నాడు చంద్రం నవ్వుతూ. ఏమో బాబు, నాకు మటుకు చాలా భయంగా ఉంది. ఏ కాలేజీలో స్టేజ్ ఎక్కి ఫోజు పెట్టి ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు లేదా? చంద్రం సగం హేళనగా సగం వెక్కిరింతగా అన్నాడు. శారద కోపంగా భర్త ముఖంలోకి చూసింది. చంద్రం మాటే చెల్లింది. ఇద్దరూ ఒంటరి కాపురం ప్రారంభించారు. సంసార విషయంలో బాధ్యతంతా శారదదే. చంద్రాన్నేదడిగినా చెప్పడు సరికదా, కనీసం సలహా కూడా ఇవ్వకపోగా వెక్కిరింతగా మాట్లాడతాడు. ఆడవాళ్ళంటే అతనికో విధమైన చులకన భావం ఉంది. ఆ విషయాన్ని శారద త్వరలోనే ఆకలింపు చేసుకోగలిగింది. శారద తనెంతగా ప్రేమించినా లాలించినా హద్దులు దాటి ఏమాత్రం రానివ్వటం లేదు. శారదతో ఒక్కనాడైనా నువ్వు హృదయ దేవతవని గాని, నా జీవితం నీకు నివేదనగా సమర్పించుకుంటున్నానని గాని అసలు ఆ విధమైన మాటలే మాట్లాడడు. ఒక్క శారద అన్న పిలుపులోనే తనకున్న ఆత్మీయతనంతా గుమ్మరించి మిగతా మాటల్లో ప్రేమంతా అయిపోయినట్టుగా మాట్లాడేవాడు. చదువు సంస్కారం పుష్కలంగా ఉన్న ఈ యువమూర్తిలో ఈ బలహీనత ఎక్కడిది అనిపించేది శారదకి. తన పట్ల భర్త ప్రవర్తనకి కోప్పడలేదు. తన్ని అధికంగా చూడలేదని అభిమానపడలేదు. ఏ కారణాల వల్లో కలిగిన దురభిప్రాయాన్ని చంద్రం నుంచి తొలగించుకోవాలని నిశ్చయించుకుంది. సహజంగా చంద్రం ఏదన్నా హేళనగా వెక్కిరింతగా స్త్రీజాతి పట్ల మాట్లాడినప్పుడు ఎదురు జవాబు చెప్పి అతన్ని తిరస్కరించాలని
శారద మనసు ఆవేశపడేది, కానీ దానివల్ల లాభం లేదు. పైగా అంతకు ముందున్న అతనిలోని భావాలు మరింత బలపడతాయి. ఆ భావంతోనే చిరునవ్వుతో చంద్రం విసిరే బాణాల్ని మౌనంగా తీసుకునేది. వాటి వల్ల తగిలిన గాయాల్ని కూడా ఏనాడు శారద చంద్రానికి చూపలేదు. ఒక రోజున శారద భర్తనిలా అడిగింది, ఏమండి, ఆ రోజు నేనలా మాట్లాడితే మీరేమనుకున్నారు? ఏ రోజు? ప్రశ్నార్థకంగా మొహం పెట్టి అన్నాడు చంద్రం. మీరు మరీను ప్రతిదీ ఏమీ తెలియనట్టుగా మాట్లాడతారే, అదే ఆ రోజు మన పెళ్లి రోజండి. మీరు పడుకుంటే నేను పైకి రాలా? తర్వాత శారద చెప్పలేకపోయింది. ఓ అదా, నేను ఆవేళే మర్చిపోయా ఆ సంగతి, తేలికగా అనేశాడు చంద్రం. శారద అతని నిర్లక్ష్యానికి చిన్నబుచ్చుకుంది. ఏమైనా సరే ఆ రోజున మొహర్ చాలా బాధపడింది పాపం. అదేంటి, అది మరో ప్రకరణంలోని సమాచారమా? అయ్యో, మీరు భలేగా మాట్లాడతారండి. అవునా, అయితే త్వరగా ఏదైనా ప్రైజ్ ఇవ్వు మరి. మీకిచ్చేందుకు నా దగ్గర ఏముందండి? శారద ఏదో అనబోయింది. వెంటనే చంద్రం చెయ్యెత్తి, దయ ఉంచి తర్వాత మాట్లాడొద్దు అన్నాడు. శారద నవ్వింది. అవును కాని శారద, ఆ రోజున మొహరునిసాను మీ మేనత్త కూతురని చెప్పావేం? మిమ్మల్ని ఏడిపించాలని కసిగా అంది శారద. అవును మరి, ఎవరేడ్చారో చివరికి? చంద్రన్ నవ్వుతూ అన్నాడు. పోనీ కాని అది వదిలేసి ఇది చెప్పండి మరి. అయ్యయ్యో, వదిలేయటమేం కర్మ, ప్రేయసకి సంభాషణ. అదే చెప్తుంటే ముందు ఇది చెప్పండి. హా, మరో ప్రకరణం కాబోలు. కాని మీ అత్తయ్య గురించి మా అత్తయ్య గురించి మీ అభిప్రాయం ఏంటో చెప్దురు. శారద చంద్రం కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది. అభిప్రాయమా? ఏముంటుంది, ఇద్దరూ మనిద్దరినీ కలపడానికి స్వర్గం నుంచి దిగిన దేవతలు. చంద్రం నవ్వాడు. అబ్బా, మీకు ప్రతీది హేళనే, వెక్కిరింత కూడా. పోనీలేండి. శారద కోపం తెచ్చుకుంది. అది కాదు శారదా, నేను నిజమే చెప్తున్నాను. ఆనాడు నిజంగా మన అత్తయ్యలిద్దరూ పోటీలు పడకపోతే మనిద్దరికీ పెళ్ళయ్యేదే కాదు తెలుసా? అందుకే అంటున్నాను. అందుకే వాళ్ళిద్దరిలో ఆడంబరాలు లాంఛనాలు గనక భగవంతుడు ఆ సమయంలో పెట్టకపోయినట్టయితే నీ ఈ సుందరముఖార విందే ఈ పాటికి ఎవరి దగ్గరుండేదో. సరే కాని సాయంత్రం పెందరాలే వస్తాను. నేనొచ్చేసరికి రెడీగా ఉండు, సినిమాకి పోదాం. మరో మాటకి అవకాశం ఇవ్వకుండా చంద్రం వెళ్ళిపోయాడు. శారదకి హృదయం నుంచి పెద్ద నిట్టూర్పు గుండెల్ని చీల్చుకుంటూ బయటకొచ్చింది. ప్రస్తుతం ఇంట్లో చేసే పనేమీ లేదు. మళ్ళీ ఒంటరి జీవితపు బాధ బయలుదేరింది. ఏమీ తోచటం లేదు. ఏమీ తోచకపోవటం అనేది కూడా ఒక జబ్బే అనిపించింది. పక్కనున్న కుర్చీలో నిలబడింది. తనకు చంద్రానికి జరిగిన సంభాషణ ఒకసారి తిరిగి నెమరేసుకుంది. ఇదివరకటి కంటే ఇప్పుడు చంద్రంలో కొంచెం మార్పు కనిపిస్తుంది. సంసారం విషయంలో తనకేదైనా తెలియక బాధపడుతుంటే ఇదివరకులాగా నవ్వి వెళ్ళిపోవటం లేదు. నిలబడి తనకు సలహా ఇచ్చి ధైర్యాన్నిస్తున్నాడు. ఈ విషయం శారదకు మనోబలాన్ని కలిగింపచేసింది. కాస్త కదలిక అనేది కలిగితే ఎంత మార్పైనా తీసుకురావచ్చు. శారద మనసు కాసేపు అటెగిరి ఇటెగిరి మళ్ళీ వచ్చి ఒంటరితనం మీద వాలింది. మనసులో ఈ బాధపడుతుంటే 10 మందిలో ఉన్నా ఎక్కడో నిరాశ అరణ్యంలో ఉన్నట్టే అనిపిస్తుంది. శారద లేచి ఇల్లంతా సర్దటం మొదలెట్టింది. సర్దటం పూర్తయిన తర్వాత రేడియో పెట్టి చూసింది. ఏదైనా సరే విందామనుకునే సంకల్పంతో. అందులోనూ శారదకి నిరాశ ఎదురైంది. అన్ని స్టేషన్లు మూసున్నాయి. విసుగ్గా రేడియో మూసేసి డ్రాయర్ తెరిచింది. అందులో ఏవో పత్రికలు కనిపించాయి. ఒక పత్రికను తీసుకునొచ్చి కుర్చీలో కూలబడింది. తీరా చూస్తే ముఖచిత్రం కొత్తదిగా ఉన్నట్టు కనిపించింది కానీ అది శారద చదివిన పత్రికే. శారద దృష్టి హఠాత్తుగా ఒక వ్యాసం మీద పడింది. స్మృతి పథంలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంది. సరిగ్గా ఆ రోజు ఇలాగే తనేమీ తోచక బాధపడింది. ఆ రోజే ఈ వ్యాసం చదివింది. అప్పుడే మొహర్ కూడా వచ్చింది. ఆలోచనలు గొలుసులు గొలుసులుగా ఒకదాని వెంట ఒకటి జారాయి. పత్రిక ఒడిలో అలాగే వదిలేసి చెంపన చేయి పెట్టుకొని శారద శూన్యంలోకి చూడసాగింది. ఇప్పుడు మొహర్ కలకత్తాలో ఉంది. దాని మొగుడు చాలా అందగాడే కానీ ఉత్త కోపిష్టి మనిషి. ఆ రోజుల్లో తను మొహర్ ఒక్కరోజు చూసుకోకుండా ఉండలేకపోయేవారు. మరిప్పుడు
ఎవరి జీవితాల్ని వాళ్ళు వెతుక్కునే పనిలో పడి ఒక్కొక్కప్పుడు ఆప్తబంధువుల్ని కూడా మర్చిపోతారు కావోలు. ఆనాడు చంద్రం మేనత్త మొహర్కి చేసిన అవమానం జ్ఞాపకం వచ్చింది. తన మేనత్త కూడా చాలా నీచంగా ప్రవర్తించింది. తన కోసం తన మీద గల ఆత్మీయత వల్ల మొహర్ అంత అవమానాన్ని సహించింది. కృతజ్ఞతాభావంతో శారద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆలోచనల్లో పడ్డ శారద చంద్రన్ రాకని గమనించలేదు. ఏదో పెద్ద ఆలోచనల్లోనే ఉంది అనుకుని చేతి గడియారం తీసి డ్రాయర్ మీద పెట్టి స్టాండ్ మీద తువ్వాలు తీసుకుని దొడ్లోకి వెళ్ళబోతుండగా శారద ఈ లోకంలోకొచ్చింది. ఆశ్చర్యంగా, మీరప్పుడే వచ్చారే అంది. వెళ్తున్నవాడల్లా ఆగి వెనక్కి తిరిగి, భలే గుడ్లు పెట్టుకుని చూస్తూ కూడా వచ్చారే అని అడుగుతున్నావా అని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ వేళ సినిమాకి వెళ్దామని చంద్రం చెప్పెళ్ళిన సంగతి అప్పుడు గాని శారదకి గుర్తు రాలేదు. చంద్రం కాళ్ళు చేతులు కడుక్కొనొచ్చి కుర్చీలో శారద వదిలేసిన పత్రికను చూస్తూ కూర్చున్నాడు. శారద లోపలికెళ్ళి కాఫీతో తిరిగొస్తూ, అందులో నేటి సమాజంలో స్త్రీ అనే వ్యాసం చదివారా అంది. ఏ, ఎందుకు? చంద్రం కాఫీ కప్పు తీసుకుంటూ అడిగాడు. ఏం లేదు, చదివారా లేదా అని మాత్రమే అడుగుతున్నాను. చేతిలోని ఫ్లాస్క్ టేబుల్ మీద పెట్టటానికెళ్తూ అంది. చదివాను. కింద నుంచి పైకి ఒకటేలా ఉండి చివర మెలికలు తిరుగున్న శారద జడను చూస్తూ అన్నాడు చంద్రం. ఎలా ఉంది? బాగానే ఉంది. కాఫీ కప్పు పెదాల్ని తాకించుకుంటూ అన్నాడు. అవునులేండి, మీరు మాత్రం మగవారు కాదు, జాతిపక్షపాతం పోనిస్తారా? శారద కళ్ళ ముందు ఏనాటిదో రచయిత రూపం కదిలింది. పని పాట లేకపోతే సరి, అయినా ఈ రోజుల్లో కాని విలువ చేయని చవటలు కూడా రచయితలు కాబట్టి కాలమిలా బగ్గుమని నిప్పు లేకుండానే మండుతుంది అంటూ వెనక్కి తిరిగి చూడకుండానే శారద లోపలికెళ్ళిపోయింది. ఒకవేళ వెనక్కి తిరిగి చూసినట్టయితే కాఫీ తాగటం మర్చిపోయి నిశ్చేష్టుడై తన వైపు చూస్తున్న భర్తని గమనించగలిగేది. మళ్ళీ వెంటనే తిరిగొచ్చింది. లోపలేదో పనిచేసొచ్చినట్లుంది. చేతులు తుడుచుకుంటూ, స్త్రీలు తప్ప మరో విషయం దొరకలేదు కాబోలు మహానుభావుడికి. స్వామిరంగా, ఆ రచయిత నాకు తెలియాల్సింది, చెప్పేదాన్ని. వెధవభావాలకి పట్టిన బూజుని తులిపేసేదాన్ని. చంద్రం లేచి నిలువుటద్దం ముందు నిలబడి తల దువ్వుకోసాగాడు. అతను బిగించిన పెదవులు అదరటం మొదలుపెట్టాయి. అసలు మీ మగాళ్ళకి చదువు అనవసరం అంటాను, లేకపోతే శారద వాక్యం పూర్తి చేయలేదు. చంద్రం మధ్యలోనే వెనక్కి తిరిగి, నోర్మై, వాగకు అన్నాడు తీవ్రంగా. శారద నోరు ఈ హఠాత్ గర్జనతో మీట నొక్కినట్టు మూతపడిపోయింది. నోరు తెరుచుకొని కళ్ళు మరింత పెద్దవి చేసుకొని భర్త ముఖంలోకి చూస్తూ అలాగే నిలబడిపోయింది. ఆ వ్యాసం రాసింది నేను, సరేనా? ఇక వదులు నీ శరపరంపర. వెనక్కి తిరిగి మళ్ళీ అద్దంలో చూసుకొని దువ్వుకోవటం మొదలుపెట్టాడు. శారద గొంతు పొడారిపోయింది. తన ఊహా రచయిత ఏ మారుమూలో ఏ గొంతులోనో సందులోనో లేడు. అతను విద్యాహీనుడు కూడా కాదు. అతను నిత్యం నేటి సమాజంలో తిరుగుతున్నాడు. పెద్ద చదువులు చదువుకొని సభ్య సమాజంలో సంస్కార హృదయము గల నవీన నాగరికమూర్తిగా చలామణి అవుతున్నాడు. అతనికి స్త్రీ స్పర్శ దూరం కాదు. అతను ఊహాలోకంలో స్త్రీలని చూడటం లేదు. నోట మాట రాక అలాగే చూస్తున్న శారదతో దగ్గరగా వచ్చి ఇలా అన్నాడు. నిజంగా ఈనాడు చెప్తున్నా శారద, మొదట్నుంచి స్త్రీ అంటే అంత ఉపేక్షాభావం కలగటానికి కారణం మా అత్తయ్య. అనుమానాలుగా అసంపూర్ణంగా తొక్కిసలాడుతున్న ఈ భావాలు మా అత్తయ్య దర్శనంతో స్థిర రూపం దాల్చి గట్టి పునాదులు ఏర్పరచుకున్నాయి. అప్పటికి నా అభిప్రాయం తప్పేమోనని మా ఇంటికొచ్చే స్త్రీలని ఒకరిని ఇద్దరిని పరీక్ష చేశాను. వాళ్ళు మా అత్తయ్య కన్నా మీ అత్తయ్య కన్నా మరో 2 ఆకులు ఎక్కువే చదివారు. వీళ్ళకే గనక చదువు విజ్ఞానం అనేది ఉంటే మనుషుల్ని ప్రళయకాలంలో నటరాజ నృత్యం చేయించరు. ప్రపంచంలో ఇంకెన్ని ప్రపంచ యుద్ధాలొచ్చేవో అన్నాడు. ఇప్పుడు అతని కంఠం చాలా మృదువుగా మధురంగా వీణుల విందుగా ఉంది. మాట్లాడకుండా నిలబడి కిందకి చూస్తున్న శారదతో, ఏం శారదా, నాది తప్పు అభిప్రాయం అంటావా? వాళ్ళకే గనక చదువుంటే. చంద్రం శాంతం మాట్లాడకముందే శారద తలెత్తి నీళ్లు నిండిన కళ్ళతో భర్త ముఖంలోకి చూస్తూ, లేదు, చదువుకుని విజ్ఞానవంతులైనట్టయితే ఆ విధంగా వారెప్పటికీ ఉండేవాళ్ళు కాదు దృఢంగా అంది. లేదు శారద, నీకు తెలీదు. లేదు లేదు, నాకు తెలుసు, నన్ను చెప్పనివ్వండి. నిజమైన విజ్ఞానం కనుక ఉంటే
వాళ్ళలా మూర్ఖపు భావాల్లో ఉండేవారు కాదు. సరే, మరి నా విషయంలో కూడా మీ అభిప్రాయం? శారద కంఠంలోంచి తర్వాత మాట పెగల్లేదు. లేదు శారద, నిన్ను చూసినప్పుడే నేననుకున్నాను. నేనంతకుముందు స్త్రీలలో ఈ భాగం చూడలేదని. ఇప్పుడిప్పుడే స్త్రీల పట్ల నా అభిప్రాయాలు మారుతున్నాయి కూడా అన్నాడు చంద్రం. అయితే పునాదుల్లో కదలిక ప్రారంభమైందన్నమాట. కృతజ్ఞురాలిని అంది శారద వినయపూర్వకంగా తల వంచి. ఆ మాట అనవలసింది నేను, కాని నువ్వు కాదు. చంద్రం అంటుండగానే గడియారం 6 గంటలు కొట్టింది. ఇంకా సినిమాకి పోదాం, త్వరగా వెళ్ళు, తయారైరా అన్నాడు చంద్రం తృప్తి నిండిన మనసుతో. శారద లోపలికెళ్ళిపోయింది. చంద్రం తను కూడా డ్రెస్ చేసుకోవటానికి తన గదిలోకెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిన శారద సినిమా మాట మర్చిపోయి జరిగిందంతా మొహర్కి ఉత్తరం రాసుకోవటానికి కూర్చుండిపోయింది. కథ సమాప్తం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.